ముస్సోరిలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరుపూడి రాధా గాయత్రి మృతి కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో కీలక ఆధారంగా ఆమె తల్లిదండ్రులు చివరి ఫోన్ కాల్ వివరాలను బయటపెట్టారు. భర్త సోమయాజులు శ్రీచరణ్ ప్రవర్తనపై రాధా గాయత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ సంభాషణలో ఉంది. ఇక తన మనసు పూర్తిగా విరిగిపోయిందని, అన్ని హద్దులు దాటిపోయాయని ఆమె తన తల్లితో చెప్పింది. విశాఖపట్నానికి చెందిన 27 ఏళ్ల పరుపూడి రాధా గాయత్రి గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. జూన్ 15న ముస్సోరిలోని కియానా హోమ్ స్టేలో ఆమె అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇక పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె తండ్రి పరుపూడి సుధాకర్, తల్లి సత్యవతి, భర్త శ్రీచరణ్ పై తీవ్ర ఆరోపణలైతే చేస్తున్నారు. ఇక మానసిక వేధింపులు, అనుమానాస్పద ప్రవర్తన, హత్యకు పాల్పడినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇక గాయత్రి అస్సలు మద్యం సేవించదని, కానీ శ్రీచరణ్ మాత్రం ఆమె మద్యం సేవించిందని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. అంతేకాదు శ్రీచరణ్ రహస్యంగా ఆమె బ్యాగ్ లో GPS ట్రాకర్ ను పెట్టినట్లు కూడా తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ముస్సోరి పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీచరణ్ పై హత్య కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే విశాఖపట్నంలోని సింహాచలంలోని ఓ హోటల్ నుంచి శ్రీచరణ్ పరారైనట్లుగా సమాచారం. ముస్సోరిలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరుపూడి రాధా గాయత్రి మృతి కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇక ఈ కేసులో కీలక ఆధారంగా ఆమె తల్లిదండ్రులు చివరి ఫోన్ కాల్ వివరాలను బయటపెట్టారు. భర్త సోమయాజుల శ్రీచరణ్ ప్రవర్తనపై రాధా గాయత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ సంభాషణలో ఉంది. తన మనస్సు పూర్తిగా విరిగిపోయిందని, అన్ని హద్దులు దాటిపోయాయని ఆమె తన తల్లితో చెప్పింది. విశాఖపట్నానికి చెందిన 27 ఏళ్ల పరుపూడి రాధా గాయత్రి గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. జూన్ 15న ముస్సోరిలోని కియానా హోమ్ స్టేలో ఆమె అనుమానాస్పదంగా మృతి చెందారు. పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఆమె తండ్రి పరుపూడి సుధాకర్, తల్లి సత్యవతి, భర్త శ్రీచరణ్ పై తీవ్ర ఆరోపణలైతే చేస్తున్నారు. మానసిక వేధింపులు, అనుమానాస్పద ప్రవర్తనే హత్యకు పాల్పడినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇక గాయత్రి అస్సలు మద్యం సేవించదని, కానీ శ్రీచరణ్ మాత్రం ఆమె మద్యం సేవించిందని చెప్పడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అంతేకాదు శ్రీచరణ్ రహస్యంగా ఆమె బ్యాగ్ లో GPS ట్రాకర్ ను పెట్టినట్లు కూడా తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ముస్సోరి పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీచరణ్ పై హత్య కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే విశాఖపట్నంలోని సింహాచలంలో ఓ హోటల్ నుంచి శ్రీచరణ్ పరారైనట్లుగా సమాచారం.